మన జీవిత బాట అనేది అది పూల బాట కాదండి. మన బాటలో ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, రప్పలుంటాయి, కొండలుంటాయి, లోయలుంటాయి, అగాధాలు ఉంటాయండి మన జీవిత బాటలో. మీరు అనుకోవచ్చు, మా తల్లిదండ్రులు మాకు ఇస్తారు కదా, మాది పూల బాటే కదా, సాఫీగా సాగిపోద్ది అనుకోవచ్చు. కానండి అలా ఎప్పుడు అనుకోకూడదండి. ఎందుకంటే కూర్చొని తింటే కొండలన్నా కరిగిపోతాయండి. అది నిజమా కదా చెప్పండి? కూర్చొని తింటే మనము కొండలైనా కరిగిపోతాయండి. కాబట్టి వివాహం అయిన ఆ మొదటి తొలినాళ్లలో మనకి బాగానే ఉన్నట్టు అనిపిస్తుందండి. కాకపోతే మనకు వివాహం చేసేది ఎందుకండి? వివాహం చేసుకున్నాక కుటుంబాన్ని ఏర్పరచుకొని ఆ కుటుంబాన్ని పోషించుకొని ఆ సుఖ దుఃఖాలు అనేవి ఆ యొక్క కుటుంబంలో మీరు అన్వయించుకుంటూ మీ జీవితాలకు మీరు ముందుకు సాగుతారని వివాహం చేస్తారండి. వివాహం చేసినప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నవాళ్ళైతే కొంచెం ఎక్కువ ఇస్తారండి, లేని వాళ్ళైతే తగినంత ఇస్తారండి. ఇంకా కొంతమంది మంచి వాళ్ళైతే ఊరికనే వివాహం చేసుకుంటారండి. ఇలా ఒక్కొక్కళ్ళ ఆ స్తోమతకు తగ్గట్టు ఎవరి జీవితాలు వాళ్ళవి ఉంటాయండి. కానీ అండి మన జీవితం అనేది మాత్రం పూల బాట కానే కాదండి. ముళ్ళు, రాళ్ళు, రప్పలు, లోయలు, కొండలు, అగాధాలు ఉంటాయండి మన జీవితాల్లో. ఏమండి ఎందుకంటున్నానంటే అండి, మన జీవితం కొంతకాలం ముందు వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు మీరేమనుకోండి, ఇలా చెప్తున్నానండి, ఆకర్షణకు లోనయ్యో లేకపోతే మొదటి దినాలు కాబట్టి వాళ్ళు మంచి ప్రేమగా ఉండి ఒకరి మాట ఒకరు వింటూ చక్కగా నువ్వు చెప్పిందే నేను వింటానని భర్త అనటం, భార్య అనటం, అలా ముందుకు సాగిపోతూ ఉంటుందండి జీవితం. అప్పుడు బాగానే ఉంటుందండి ఆ యొక్క బాట. కానీ అండి కొంతకాలం గడిచిన తర్వాత మన జీవితాన్ని మన జీవితంలో జరిగే యొక్క విషయాల్లో మనకి కొంత ఉద్యోగాలు కావాలి కదండి. భార్యాభర్తలు ఇద్దరు ఈ రోజుల్లో అయితే ఉద్యోగాలు ఇద్దరు చేసుకుంటున్నారండి. ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారండి. ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. భర్త ఉద్యోగానికి భర్త, భార్య ఉద్యోగానికి భార్య, ఇద్దరు వెళ్ళిపోతారండి. ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉంటుంది. ఎందుకంటే అండి ఎవరి మనస్సులను వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళు సరైన మార్గంలో నడుస్తారండి. గుర్తుంచుకోండి, ఎవరి మనస్సు వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళు సరైన మార్గంలో నడుస్తారండి. ఎప్పుడండి ఇప్పుడు ఈ భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ముందుకు సాగుతున్నారు. పెళ్ళైన కొత్త